ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో శుభవార్తనైతే అందించిందని చెప్పుకోవచ్చు. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యంలో కీలక మార్పులైతే చేసింది. ఇప్పటి వరకు డ్వాక్రా సంఘానికి బ్యాంకు రుణం మంజూరు కావాలంటే కనీసం 10 మంది సభ్యులు ఉండాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తూ కనీసం 8 మంది సభ్యులున్న లోన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి అయితే ఒక లేఖనైతే రాయడం జరిగింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ 10 మంది సభ్యుల నిబంధనను పక్కన పెట్టి 8 మంది సభ్యులున్న సంఘాలకు కూడా రుణం మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ ఉంది. ఈ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. మహిళలు తమ కుటుంబ అవసరాలు, చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి కోసం ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు చాలా సంఘాలు సభ్యుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండడంతో రుణాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కొందరు సభ్యులు వలస వెళ్లడం, మరణించడం, ఇతర కారణాలతో సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో బ్యాంకు రుణాలు ఆగిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 8 మంది సభ్యులతో లోన్ పొందాలి అని అంటే కొన్ని షరతులు అయితే ఉంటాయి. సభ్యుల సంఖ్య ఎందుకు తగ్గిందో బ్యాంకు పరిశీలిస్తుంది. వలసలు, మరణాలు, పాత బకాయిలు, సంఘంలో అక్రమాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే రుణం మంజూరు చేస్తారు. డ్వాక్రా సంఘం ప్రత్యేక తీర్మానం చేసి బ్యాంకుకు సమర్పించాలి. అలాగే రుణం పొందిన తర్వాత 6 నెలల్లోపు సభ్యుల సంఖ్యను మళ్లీ 10కి పెంచుకోవాల్సి ఉంటుంది. ఏ నిబంధనలు పాటించిన సంఘాలకు రుణం మంజూరు చేస్తామని ఏపీ గ్రామీణ బ్యాంక్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తీసుకున్న ఏ నిర్ణయాన్ని ఇతర బ్యాంకులు కూడా అనుసరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే సూచించడం జరిగింది. మిగిలిన బ్యాంకులు కూడా నిబంధనల్లో సడలింపు ఇస్తే మరింత మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ముఖ్యంగా స్త్రీ నిధి పథకం ద్వారా 3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. ఈ నిధులతో కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు, పచ్చళ్ల తయారీ, పిండి పదార్థాలు, స్నాక్స్ తయారీ కేంద్రాలు వంటి చిన్న పరిశ్రమలు కూడా ప్రారంభించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ రుణ సౌకర్యాలను అయితే విస్తరిస్తూ ఉంది. రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పటికే రుణాలు పొందుతూ చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు సభ్యుల సంఖ్య నిబంధన సడలింపుతో మరింత మంది మహిళలకు బ్యాంకు రుణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం కీలక మార్పుగా మారనుందని చెప్పుకోవచ్చు. ఇకపై 10 మంది సభ్యులు లేకపోయినా 8 మంది సభ్యులతోనే బ్యాంకు రుణం పొందే అవకాశం ఉండడంతో వేలాది మహిళా సంఘాలకు ఊరట లభించనుంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది మరో కీలక అడుగుగా కూడా ప్రభుత్వం భావిస్తోందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేదర్ టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.